ఎలాంటి వ్యక్తుల దగ్గరికి దోపిడీదారుడు వచ్చినట్లుగా దారిద్ర్యం వస్తుందంటే సోమరి వాని గురించి రాసుకుంటూ వచ్చాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. నువ్వు ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళు. నువ్వు పెద్ద పెద్ద జంతువుల దగ్గరికి వెళ్ళక్కర్లా పాఠాలు నేర్చుకోవడానికి. నీ కళ్ళ ముందు నీ ఇంట్లో ఆ మూల తిరుగుతున్న చీమలు ఉన్నాయి కదా, వాటిని చూడు. ఎందుకంటే సోమరోడు ఇల్లు దాటి బయటకు వెళ్తాను కాబట్టి నీ ఇంట్లో మూల తిరుగుతున్న చిన్న జీవులు ఉన్నాయి కదా, చీమలు, వాటిని ఒక్కసారి చూడు, వాటి నడతను కనిపెట్టు. అవి జ్ఞానం కలిగి వేసవి కాలమున వర్షాకాలం రాకముందే తమ ఆహారాన్ని ఏం చేసుకున్నవి సమకూర్చుకుంటున్నాయని. సోమరితనం మనిషికి లేమిని తీసుకొస్తుందట. కొంతమంది సోమరి వారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉంటుంది, అది ఎంత ఇష్టమో వాళ్ళకి. గతించిన 12 సంవత్సరాల నుండి ఆ సోఫాకి మనోడికి చాలా దగ్గర సంబంధం. బద్ధకంగా ఉన్న ఏ ఒక్కడో దీవెన పొందడో, బద్ధకస్తున్న దేవుడు ఏం చేయడు, ఆశీర్వదించడు. అలా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. నువ్వు పని చేయకుండా, కష్టపడకుండా, నీ చేతులు శ్రమించకుండా నేను సోఫాలో కూర్చుంటే నాకు కావాల్సిందంతా తెచ్చేయండి అంటే దేవుడు ఎవడు? అలాంటి దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ ఎక్కడ లేదు. అది అరచు పిల్లల కాకులను పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషించామని అంటే దేవుడు అంటాడు కుదరదంటాడు. విస్తారంగా పని చేయడం పొరపాటే, అలా అని చెప్పి పని చేయకుండా ఉండడం కూడా పొరపాటే. సోమరాళ్ళు ఉంటే చెబుతున్న ఈ రోజున మీరు కష్టించి పని చేసే దాకా దేవుని ఆశీర్వాదం చూడలేరు మీరు. అలాంటి వారికి లేమి ఆయుధదారుడు వచ్చినట్లుగా, దోపిడీదారుడు వచ్చినట్లుగా వస్తుందని బైబిల్లో ఆ మాట రాయబడింది.